లడ్డు చేయటం కోసం మనం ఈ కప్తో 300 ml ఉంది కదా, అట్లా 2 కప్స్ తీసుకుని మిక్సీ పట్టేసుకుందాము. శనగపిండి కోసం అన్నమాట. ఈ విధంగా పిండి అంతా మిక్సీ వేసేసుకుని జల్లెడ తీసుకుని పిండి జల్లెడతో బాగా మెత్తని పిండిలాగా జల్లెడ పట్టుకోవాలన్నమాట. జల్లెడ పట్టుకుని దాన్ని కొలిసి పక్కన పెట్టుకోవాలి. లడ్డు కోసం ఈ కప్పుతో 4 కప్పుల శనగపిండి తీసుకుందాము. దీన్ని ఈ కప్పుతో ఆల్మోస్ట్ 4 కప్పులు శనగపిండి తీసుకున్నాం కదా, 3.5 కప్పుల పంచదార తీసుకున్నాము. దీన్ని మునిగేంత వరకు నీళ్లు పోసి పాకం పట్టుకుందాం. కొంచెం కొంచెంగా పచ్చిపాలు పోసుకుంటూ కలుపుకుందాము. అంటే ఈ కప్పు కొలత అయితే చెప్పలేములే కానీ అప్రాక్సిమేట్గా మనకి దోశ పిండి బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా పచ్చి పాలతో కలుపుకుందాం. 2 కప్స్ ఫుల్గా పచ్చిపాలు కలిపిన తర్వాత ఇదిగో ఇలా దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చిందనమాట శనగపిండి. ఈలోపు ఆయిల్ కూడా సగం వరకు బాండీలో హీట్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చింది. డ్రాప్స్గా పడుతుంది కదా, అలా అన్నమాట. ఈ విధంగా మనము బూందీ గరిటె తీసుకుని చిన్నగా బూందీలాగా దూసుకున్నాం అన్నమాట. బూందీ చూసారా ఎలా ముత్యాల్లాగా వచ్చినాయో, చాలా పర్ఫెక్ట్ షేప్లో వచ్చినాయి చూడండి. ఇలా బ్రౌన్ కలర్ వస్తుంది సరే, ఈ బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు తీసేయాలన్నమాట. బాగా క్రిస్పీగా అవసరం లేదు, మీడియం క్రిస్పీగా ఉండాలి. ఇదిగో బూందీ అంతా వేయించేసిన తర్వాత ఆయిల్లో ఇలా 2 బ్యాచెస్గా సపరేట్ చేసుకోవాలి. కొంచెమేమో బాగా డార్క్ కలర్లో, కొంచెమేమో బాగా లైట్ కలర్లో వేయించుకోవాలన్నమాట. వీటిని రోట్లో కానీ లేదంటే మిక్సీలో వేసుకుని సగంని మెత్తగా, అంటే మరీ పూర్తిగా కాదు, కచ్చా పచ్చిగా దంచుకోవాలి. రోట్లో కొన్ని యాలక్కాయలు కూడా వేసుకుని దంచుకోవాలన్నమాట, మంచి స్మెల్ కోసం లడ్డూలో. ఇలా పటికి బెల్లంవి చిప్స్ దొరుకుతాయి కదా, వాటిని జస్ట్ మిక్సీలో ఒకసారి వేసి ఒక రౌండ్ అలా బజ్జిస్తూ ఇదిగో కచ్చా పచ్చి అయ్యే వరకు అలా చేసుకోండి. అంటే పూర్తిగా కాదు, ఇదిగో ఇలా చూపించేలా ఉండాలన్నమాట. ముక్క చక్కగా అయ్యేలా దంచుకోవాలి. రోట్లో అయితే దంచుకోవచ్చు, లేదంటే మిక్సీలో అయితే ఒక రౌండ్ బజ్ ఇవ్వచ్చు. ఇలా 2 బ్యాచెస్గా చేసుకున్నాం కదా, అందులో నుంచి మనం కొంచెంగా తీసుకుంటూ రోట్లో వేసి సగాన్ని వరకు దంపుదాం అన్నమాట. దంచుకుని సగమేమో బూందీలాగా, సగమేమో ఇలా చెక్క ముక్కగా కలుపుకుని దంచుకోవాలి. దంచుకున్నది అప్పుడు పాకంలో వేసుకోవాలి లడ్డుకి, బైండింగ్ కోసం అన్నట్టు. ఇదిగో ఇలా చెక్క ముక్కగా దంచుకోవాలన్నమాట. పూర్తిగా మెత్తగా కాకుండా కొంచెం కచ్చా పచ్చిగా దంచుకోవాలి. మిక్సీలో అయితే ఈజీగా అయిపోతుంది, కానీ రోట్లో వేస్తే దాని ఫ్లేవర్ డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. ఇలా జీడిపప్పును కూడా వేయించుకుని పక్కన పెట్టుకోండి. ఆల్మోస్ట్ ఇది 1/2 కప్ వరకు ఉంది. ఇందులోనే ఒక 1/4 కప్పు వరకు పుచ్చిగింజల పప్పు, సారపప్పు అంటాం కదా, దాన్ని కూడా వేయించుకోవాలి. కిస్మిస్ ఉంటుంది కదా, కిస్మిస్ కూడా అందులోనే వేసుకోవాలి. ఇక్కడ నేను బ్లాక్, రెడ్ 2 కలర్స్ తీసుకున్నాను. జస్ట్ ఈ షుగర్ మునిగే అంతవరకు మాత్రమే వాటర్ పోసి పాకం పట్టుకుందాము. వాటర్ తక్కువగా వేస్తే త్వరగా వస్తుంది అన్నమాట పాకం. ఇలా పాకం అంతా వచ్చిన తర్వాత బూందీ వేసేసుకుని ఒక 10 మినిట్స్ మూత పెట్టుకుని వదిలేద్దాం. అంటే దీనికి జిగురు పాకం వస్తే సరిపోతుంది అనమాట. జిగురు పాకం వచ్చిన తర్వాత ఇగో ఇట్లా బూందీ అంతా వేసుకుని మనం నూనె పెట్టుకున్నది, తర్వాత మామూలుగా రెగ్యులర్గా ఉంచేసిన బూందీ ఉంది కదా, అది కూడా వేసి ఇగో ఇలా పాకంలో ఇలా కలపాలి. కలిపిన తర్వాత మనం ఇందాక వేయించి పక్కన పెట్టుకున్నాం కదా, జీడిపప్పు, కిస్మిస్లు, సారపప్పు, ఇవన్నీ ఇందులో వేసేద్దాము. సగం చెక్క ముక్కగా దంచుకున్నాము కదా ఇందాక, అవి కూడా వేసేసుకుందాము. పటికి బెల్లం చిప్స్ లాంటివి. చాలా కొంచెం కర్పూరం అన్నమాట. ఈ కర్పూరం స్మెల్ కోసం అన్నమాట, లడ్డులో స్మెల్ కోసం నలిపి వేసుకుందాము. ఇంకో దంచి పెట్టుకున్న యాలకుల పొడి కూడా లాస్ట్లో వేసేయండి, స్మెల్ బాగుంటుంది అన్నమాట. ఇలా మొత్తాన్ని ఒకసారి కలిపేయండి. ఇదంతా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఒక 100 ml ప్యూర్ కౌ ఘీ అన్నమాట. అంటే టెంపుల్ స్టైల్ టేస్ట్ రావాలి అంటే కౌ ఘీనే యూజ్ చేయాలి, లేదు అంటే బఫెలో ఘీ కూడా యూజ్ చేయొచ్చు. ఇది ఆవు నెయ్యి అన్నమాట, స్వచ్ఛమైన ఆవు నెయ్యి.
అంతా వేసి ఇలా కంప్లీట్గా కలిపేసుకున్న తర్వాత ఒక మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ పాటు అలా వదిలేసేయండి. ఇప్పుడు బాగా హీట్గా ఉందన్నమాట. కొంచెం 10 మినిట్స్కి చల్లబడుతుంది. లడ్డు చేసుకోవడానికి మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా చేతులకి బాగా నెయ్యి రాసేసుకుని ఇప్పుడు కొంచెం ఆరింది కదా 10 మినిట్స్, మనకి కావాల్సినంత క్వాంటిటీ తీసుకుని ఇలా గట్టిగా లడ్డు చుట్టుకోవడమే. ఇలా లడ్డు చుట్టుకుని ఆల్మోస్ట్ ఒక 10 మినిట్స్ అలా గాలికి వదిలేస్తే అది బాగా గట్టిగా అయిపోతుంది. గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే లడ్డూలు చుట్టాలి. చూసారా లడ్లు ఎంత బ్యూటిఫుల్గా వస్తున్నాయో. అంటే వేడి మీదే చుట్టుకుంటే ఈజీగా వస్తాయి అన్నమాట. బాగా వేడి కాదు, గోరువెచ్చగా ఉండాలి. కొంతసేపు చేసిన తర్వాత లడ్డు గట్టిగా అవ్వకుండా విడిపోతే కనుక ఒక జస్ట్ 2 to 3 మినిట్స్ గ్యాస్ మీద అలా వేడి చూపించండి. మళ్ళీ సెట్ అయిపోతుంది. ఎందుకంటే పంచదార కాబట్టి త్వరగా విడిపోయే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట బైండింగ్కి. నాకు ఈ కొలతకి 55 లడ్డూస్ వరకు వచ్చినాయి. చాలా జ్యూసీగా, క్రిస్పీగా చాలా బాగున్నాయి.